దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం సామెతలు 27:12. బుద్ధిమంతుడు అపాయం వచ్చిన చూచి దాగును, జ్ఞానం లేని వారి యోచింపక ఆపదలో పడుదురు. చూడండి, జ్ఞానము లేని వారిగా ఉండి అనేక రకములైన వ్యర్థమైన వ్యసనములని మత్తులు ఆనందిస్తూ ఇప్పుడంతా బాగానే ఉంది, నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు అనుకుంటూ ఉన్నారేమో. అపాయం అనేది ఆకస్మికముగా తటస్థిస్తుంది. ఆ అపాయం నుండి ఎంత మాత్రము కూడా తప్పించుకోలేరు. ఒకవేళ అపాయము మీ మీదకి రాకుండా ఉండాలి అంటే మీరు విశ్వాస ప్రేమ అనే కవచము, రక్షణ నిరీక్షణ శిరాస్త్రాణము ధరించుకొని మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంతేకాదు, అజ్ఞానుల వలె కాక జ్ఞానులు కలిగి వివేకులుగా ఉండి మీ యొక్క ప్రవర్తన విషయంలో, మీ జీవితం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క సమస్త భారమును దేవునికి అప్పగించి నిందారహితులుగా జీవిస్తూ మరి దేవుని యొక్క సజీవమైన రెక్కల కింద మీరు దాగి ఉన్నప్పుడు దేవుని యొక్క కృప మీకు ఆవరించి దేవుడు ప్రతి అపాయం నుంచి మిమ్మల్ని తప్పిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. ఈ మాటలు వింటున్న బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారింటి వారికి రక్షణ ఇవ్వండి. ఎలాంటి కట్లతో బంధకాలతో వారు బంధించబడి ఉన్నారో యేసు నామములో ఇప్పుడే వారికి విడుదల కలుగును కాక. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని ముట్టి స్వస్థపరచునైనా మీరు పొందిన దెబ్బలతో స్వస్థపరచండి. అలాగే నాని ఏ పాపమే శాపాన్ని ఏలుతుందో ఇప్పుడే నీ పరిశుద్ధ రక్తంతో వారి ప్రతి పాపమును కడిగి వారికి విడుదల దయచేయండి. వారి కుటుంబాన్ని, వారిని ప్రభువా అయ్యా తండ్రి వ్యర్థమైన వ్యసనములని మొత్తుల నుంచి అయ్యా ఇప్పుడే విడిపించండి ప్రభా. అపాయము తండ్రి వారి మీదకి రాకుండానట్లుగా వెలుగుగా ఉండి ప్రార్థించే వారిగా వెళ్ళామనెత్తండి. ఈ దినమంతా మీరే వారికి తోడయ్యుండి వారిని పోషించి కాచి కాపాడమని అయ్యా ప్రతి ఒక్క సమస్య నుంచి ప్రజలు విడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వినంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.